దేవుని విషయంలో, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు, తీర్మానాలు మనం తీసుకుంటే, మనం తీసుకున్న తీర్మానాలను, నిర్ణయాలను వాటిని ఫాలో అవ్వడానికి, పాటించడానికి దేవుడు కూడా తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఐజయా చాప్టర్ 40 వర్స్ 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. ఈరోజు నా మెసేజ్ యొక్క అంశం ఏంటంటే నూతన బలము. చెప్పండి, న్యూ స్ట్రెంగ్త్. మీలో ఎప్పుడైనా ఎవరైనా వీక్గా ఫీల్ అయ్యారా? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వీక్నెస్? ఆరోగ్యం బాగాలేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు బాడీ వీక్ అవుతుంది. మైండ్ బాగాలేనప్పుడు మైండ్ వీక్ అవుతుంది. ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా, మందిరానికి సరిగ్గా రాకుండా, ఇష్టానుసారంగా స్వంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్పిరిట్ కూడా వీక్ అయిపోద్ది కదండి. సో వీ నో వాట్ స్పిరిచువల్ వీక్నెస్ ఇస్, వీ నో వాట్ హౌ వీ ఫీల్ వీక్ ఇన్ ద బాడీ. మైండ్ వీక్ అయినప్పుడు ఎలా ఉంటుందో ఇవన్నీ మనకు తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో నుండి 3 భక్తుల జీవితాల నుండి లేదా 3 సంఘటనల నుండి మీతో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మాట్లాడి, దేవుని గ్రంథంలో నుండి నూతనమైన బలము మనకి ఎప్పుడు కావాలి, ఎలాంటి సమయాలలో, ఎలాంటి సందర్భాలలో దేవుడు తన ప్రజలకు నూతనమైన బలమును అనుగ్రహిస్తాడో ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. 1 Kings చాప్టర్ 19, లెట్ us read from verse 2. 2వ వచనం నుండి 4వ వచనం వరకు నేను 2వ వచనం చదువుతాను, మీరందరూ 3వ వచనం చదవండి. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయును గాక. నాలుగో వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ఇక్కడ మనకు కనపడుతున్న దైవజనుడు ఎవరంటే ఏలియా, ద మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, ద మైటీ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన దేవుని ప్రవక్త అయిన ఏలియా చాలా శక్తి కలిగిన కార్యాలు చేశాడండి. వీ కెన్ సీ ద మిరకిల్స్ దట్ ఎలైజా పర్ఫార్మ్. దేవుని సేవకునిగా దేవుని శక్తిని, అభిషేకాన్ని పొందుకున్న ఏలియా ప్రవక్త చేసిన అద్భుతాలను మనం రాజుల గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూడగలం. అయితే ఆ ముందు అధ్యాయంలోనే, అంటే 1 Kings చాప్టర్ 18లో, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఏలియా ప్రవక్త దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని ఆయన రుజువు చేసినట్లుగా మనం గమనించగలము. దేవుని ప్రభావం, యెహోవాయే నిజమైన దేవుడు అని కర్మెలు పర్వతం మీద ఆయన రుజువు చేసిన తర్వాత బయలు ప్రవక్తలను, అంటే అన్య దేవతలను ఆరాధిస్తున్న బయలు ప్రవక్తలందరినీ సంహరించి అప్పుడే అనుకుంటాడు, థ్యాంక్ గాడ్, నేను దేవుని కొరకు ఏదో అచీవ్ చేశాను, దేవుడు నాకు చాలా సహాయం చేశాడని ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్తో, ఒక సంతోషంతో, సంతృప్తితో అలా కూర్చున్నాడండి. అంతే. అంటే ఒక విక్టరీ అయిపోయి వచ్చాడనమాట. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం కదా, ఒక గ్రేట్ విక్టరీ. ఇట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ యూఆర్ ఆన్ ద మౌంటైన్ టాప్. కొండెక్కినట్టు ఉంటుంది. దేవుని మహాకృప ద్వారా నేను ఇంత అచీవ్ చేశాను అనుకోగానే ఆ మౌంటైన్ టాప్ పక్కన కింద వ్యాలీ ఉంటుంది, తెలుసా అండి? హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దాట్? ఒక రోజేమో హైగా ఉంటుంది మన లైఫ్, ద వెరీ నెక్స్ట్ డే ఎవ్రీథింగ్ టర్న్స్ అప్ సైడ్ డౌన్. ఇప్పుడు ఏలియా జీవితంలో ఏం జరిగిందంటే, యెహోవాయే నిజమైన దేవుడు అని బయలు ప్రవక్తల ఎదుట, అక్కడున్న ప్రజల ఎదుట రుజువు చేసి బయలు ప్రవక్తలందరినీ హతమార్చిన తర్వాత ఐ అచీవ్ సంథింగ్ ఫర్ ద లార్డ్, దేవుని గొప్పతనాన్ని నేను రుజువు చేశాను అని ఎంతో సంతోషంతో ఉన్న ఏలియా ప్రవక్తకు ఒక కబురు వచ్చిందండి. ఇట్ వాస్ అ థ్రెటనింగ్ కాల్. థ్రెటనింగ్ కాల్ అంటే ఫోన్ లేదు కానీ కబురు వచ్చింది. ఆ కబురు ఏంటంటే,
యెజబెలు అనే రాణి ఏలియా ప్రవక్తకు కబురు పెట్టిందంట, నువ్వు చాలామంది బయలు ప్రవక్తల్ని చంపించావు కదా, రేపు ఇదే సమయానికి నీవు కూడా వారిలో ఒకరి వలె అయిపోతావు. అంటే షీ ఈజ్ థ్రెటనింగ్ టు కిల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడైన ఏలియాను చంపేస్తాను అని ఒక రాణి కబురు పెట్టింది. అదేదో మామూలు సాధారణమైన వాళ్ళు కబురు పెట్టుంటే బహుశా ఏలియా ప్రవక్త అంత డిస్టర్బ్ అయ్యేవారు కాదేమో. బికాజ్ ఇట్ వాస్ అ వర్డ్ ఫ్రమ్ ద క్వీన్. పవర్లో ఉన్న, అధికారములో ఉన్న యెజబెలు రాణి ఆ మాట కబురు పెట్టేసరికి ఏలియా హృదయంలో భయము ప్రారంభము అయ్యిందండి. హీ వాజ్ అఫ్రేడ్, భయపడ్డాడు. చూడండి ఆయన ఏం చేశారంటే 3వ వచనంలో, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక్క బదరి వృక్షము క్రింద కూర్చున్నాడంట. దట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎలైజాస్ ఫేవరెట్ కార్నర్. మన ఇంట్లో కూడా మనకి ఫేవరెట్ కార్నర్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు వెళ్ళా సోఫాలో మూల కూలబడతా ఉంటారు కొంతమంది. ఇంకా అక్కడ నుంచి లేవరు, ఏదో ఫెవికాల్ వేసి అంటించేసినట్టు అక్కడ కూలబడి ఆ సెల్ ఫోన్ని స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఆ టీవీలో ఏదో వాచ్ చేసుకుంటూ ఉంటారు కదండి. ఒక ఫేవరెట్ కార్నర్ ఇన్ ద హౌస్ ఉంటుంది. డిప్రెషన్కి ఒక కార్నర్ ఉంటుంది, మైండ్ బాగాలేనప్పుడు వెళ్ళి కూర్చునే కార్నరు, అంతా బాగున్నప్పుడు వెళ్ళి కూర్చునే ప్లేస్ వేరే ఉంటుంది కదా, కొంతమందికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏలియా ప్రవక్త జీవితంలో బదరీ వృక్షము అంటే బ్రూమ్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. సో బదరీ వృక్షం కనబడగానే దాని క్రింద వెళ్ళి కూర్చున్నాడంట. హి వాజ్ సో స్కేర్డ్. యెజబెలు రాణి తన ప్రాణం తీసేస్తుందేమో అనే ఒక భయము ఏలియాకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనేది మంచిదే, అవునా కదా? ప్రేయర్ ఇస్ గుడ్, కానీ మంచి ప్రార్థన చేస్తేనే మంచిది, చెడ్డ ప్రార్థనలు చేయకూడదు. అర్థమవుతుందండి? ఒక కుటుంబము యుక్రెయిన్ అనే ప్రాంతం నుండి అమెరికా దేశానికి మూవ్ అయ్యారంట. ఆ కుటుంబంలో దాదాపు 4 పిల్లలు ఉన్నారు. మిగతా 3 బాగానే ఉంటారు, కానీ ఒక అబ్బాయికి మాత్రం తల్లి డెలివరీ టైంలో ఒక చిన్న కాంప్లికేషన్ వచ్చి ఈ అబ్బాయికి ఒక కంటికి ఇంకో కంటికి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంటుందంట. అంటే ఆ కళ్ళు చూడగానే ఏదైనా లోపం ఉందేమో అనిపించేలాగా. సరే, ఈ కుటుంబము యుక్రెయిన్ అనే దేశం నుండి అమెరికాకు మూవ్ అయ్యారు. ఈ పిల్లలకు ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, కొత్త ప్రాంతము, ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు. స్కూల్కి వెళ్తే అందరూ వింతగా చూస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అన్నట్లు. ఈ అబ్బాయి పెరుగుతూ ఉండగా ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత తినని ఎవ్వరు కలిసినా నీ పేరేంటి అని కూడా అడిగేవారు కాదంట. నీ కళ్ళకేమైంది, నీకేమైనా యాక్సిడెంట్ జరిగిందా, నీకేదైనా సర్జరీ అయిందా, ఇదే అడిగేవారట. సో ఆఖరికి ఈ అబ్బాయి ఎంత ఆత్మన్యూన్యత భావంలోకి వెళ్ళిపోయాడంటే, ఎంత లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్ళిపోయాడంటే, ఇలాంటి రూపంతో నేను బ్రతకడం కంటే చావడం మేలు అనుకొని ప్రార్థన చేశాడంటండి. ఏమనంటే, దేవా నా ప్రాణం నేను తీసుకుంటే నేను నరకానికి వెళ్తాను, ఎందుకంటే ఆత్మహత్య పాపము. సో నువ్వే నన్ను ఏదో ఒక యాక్సిడెంట్లో పెట్టేసి నా ప్రాణం పోయేలాగా చెయ్యి. సో ప్లీజ్ హెల్ప్ మీ, నాకు ఈ ఫేవర్ కొంచెం చేసి పెట్టయ్యా, నీకు అన్నీ సాధ్యం కాబట్టి నా ప్రాణం పోయేలాగా చెయ్యి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయన లైఫ్లో కొన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, కానీ అన్ని యాక్సిడెంట్లో దేవుడు ఆయన్ని తప్పించాడంటండి. హల్లెలూయా. సో దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు. ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, బట్ అజ్ఞానంతో చేసే ప్రార్థనలు, సిల్లీ ప్రేయర్స్, ఫూలిష్ ప్రేయర్స్ దేవుడు ఆన్సర్ చెయ్యనందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చేసాం కదా కొన్ని ఇమ్మెచ్యూర్ ప్రేయర్స్, పరిపక్వత లేకుండా, ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకోకుండా, ఒక భ్రమలో, ఒక ఊహలో, ఒక మిస్కన్సెప్షన్లో ఉండి ఇదే కావాలయ్యా, ఇదే చేయి ప్రభా, ఇది నాకు జరిగితే చాలయ్యా అని కొన్నిసార్లు పట్టుబట్టామేమో. మనం కొన్నిసార్లు పట్టుబట్టిన గాడ్ సేస్ నో మై చైల్డ్, నువ్వు ఎంత అడుగుతావు కానీ నేను మాత్రం ఇవ్వట్లేదు అంటాడు. థ్యాంక్ గాడ్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ప్రార్థనకు జవాబులు రానందుకు కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనం చేసుకున్న ప్రార్థనలకు జవాబు వచ్చింటే మన లైఫ్ ఇంకొక వేరేలాగా ఉండేదేమో. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు ఇంటెన్షనల్గా ఆయన జవాబు ఇవ్వడు. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే 4వ వచనంలో చూడండి, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన ఇంకా చాలయ్యా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏలియాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఒక దేవుని సేవకుని, నేను ఒక దేవుని ప్రవక్తని, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, ఆఫ్టర్ ఆల్ ఈ స్త్రీ చేతిలో చనిపోవడం ఏంటి,
ఒక స్త్రీ చేతిలో నా ప్రాణం పోవడం ఏంటి అంటే, ఏలియా తన మనసులో ఊహించేసుకున్నాడు ఏమని, యెజెబెలు ఎవరినో పంపిస్తుంది, సైనికులను పంపిస్తుంది, దే విల్ కమ్ అండ్ చాప్ హిస్ హెడ్, తల కోసేసి మెడ కోసేసి చనిపోతాడని ఊహించుకుంటున్నాడు. అంటే ఏలియా ఒక లో టైంలో ఉన్నాడు, చాలా నిరాశకరమైన పరిస్థితిలో ఉన్నాడు. తన మనసులో శత్రువు యొక్క బెదిరింపు మాటలను హీ ఈస్ జస్ట్ ట్రయింగ్ టు విజువలైజ్, క్రియేటింగ్ దోస్ ఇమేజెస్ ఇన్ హిస్ బ్రెయిన్ అండ్ హీ ఈస్ కేరింగ్ హిమ్సెల్ఫ్. కొన్నిసార్లు మనకి కొన్ని మాటలు వినబడతా ఉంటాయి, నువ్వు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు అని. ఈరోజు ఒక ఊరు నుండి ఒక సహోదరి వచ్చి నాకు చెప్తుంది, ఆమె చాలా నిరాశకరమైన పరిస్థితిలో ఉందంట. ఆల్రెడీ షీ ఈజ్ ఇన్ గ్రేట్ పెయిన్. అయితే తన సహోదరి అనిందంట, నువ్వు రోగిష్టి దానివి అయిపోయి నాశనం అయిపోతావే అనిందంట. ఏమనిందండి? సొంత సిస్టరు, నువ్వు రోగిష్టి దానివి అయిపోతావు అనగానే ఏమనుకుంటుందంట, ఒక అక్క నన్ను ఎట్లా శపిస్తుంది, వై ఇస్ మై సిస్టర్స్ కర్సింగ్ మీ, నా సిస్టర్ నన్ను ఎందుకు శపిస్తుందని చాలా బాధపడుతుందంట ఆమె. సడన్గా మీ షార్ట్ మెసేజ్ వచ్చింది అక్క నాకు యూట్యూబ్లో, గాడ్ విల్ టర్న్ ఎవ్రీ కర్స్ ఇన్ టు బ్లెస్సింగ్ అని. హల్లెలూయా. దేవుడు ప్రతి శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడని మీ షార్ట్ మెసేజ్ రాగానే ఇమ్మీడియట్లీ గాడ్ స్పోక్ టు మీ. దేవుడు వెంటనే నాతో మాట్లాడాడు. ఇక నేను బాధపడదలుచుకోలేదు, నా మీదకి వచ్చే శాపాలు కూడా దేవుడు నాకు ఆశీర్వాదాలుగానే మారుస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి ఒక స్పెషల్ టెక్నాలజీ ఉంటుందండి. టెక్నాలజీ ఫ్రీక్స్ వాళ్ళు, ప్రపంచంలో ద బెస్ట్ టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ దేశం వారి దగ్గర ఉంటుంది. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు యూదులు కదండి, దేవుడు వారికి విశేషమైన జ్ఞానం ఇచ్చారు. దే ఆర్ గాడ్ స్పెషల్ పీపుల్. వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం కూడా చాలా ఉన్నతమైనది. ఈ ప్రపంచానికి అవసరమైన చాలా విలువైన డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ చాలామంది యూదులు చేశారు. సో దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం అలాంటిది. సో ఇజ్రాయెల్ దేశంకి దేవుడు ఇచ్చిన టెక్నాలజీ జ్ఞానం ఏంటంటే, ఏదైనా వారి చుట్టూ ఉన్న ఎనిమీ కంట్రీ వారి మీదకి బాంబ్ వేయగానే వీళ్ళ సైడ్ నుంచి ఒక బాంబు వెళ్ళిపోయి గాల్లోనే దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుందంట. ఆ బాంబు కనీసం వీరి దగ్గర కూడా రాదంటండి. హల్లెలూయా. అమేజింగ్ కదండి. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే, శత్రువులు వేస్తున్నారు, వేయకుండా అయితే ఆపలేం కదా, శత్రువు వేసే బాంబులు అయితే ఆపలేరు. బట్ ఆ బాంబులు ఏవైతే ఉన్నాయో, ఆ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, వీరి దేశం మీద పడి వీరు నాశనం అవ్వకుండా వీరికి దేవుడిచ్చిన టెక్నాలజీ ఏంటంటే, వీరు కూడా దానికి సరిపోయిన ఒక మిసైల్ పంపించి గాలిలోనే అవి రెండు పోరాడి ఆఖరికి అక్కడే డెస్ట్రాయ్ అయిపోయి వీరికి మాత్రం ఏ హాని కలగకుండా తమ్మును తాము ఆ విధంగా ఇశ్రాయేలు దేశము కాపాడుకుంటున్నారు. ఇశ్రాయేలీలకు అంత జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను యూదురాల్ని కాదు, యూదుడిని కాదు. యూదులం కాదు ఫిజికలీ, బట్ స్పిరిచువల్గా మనందరం యూదులమే. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన ఆయన స్వకీయ సంపాద్యం, ఆయన జనులం కాబట్టి ఇప్పుడు యూదులని గ్రీసు దేశస్థులని భేదము లేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పట్ల ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాగ్దానం నెరవేరుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడది. ఇశ్రాయేలులకే కాదు వర్తించేది, దేవుని యందు విశ్వాసం ఉంచిన రక్షణ పొందిన మనందరికీ వర్తిస్తుంది. హల్లెలూయా. ఈ వ్యక్తి తనకున్న లోపాన్ని బట్టి అనుకున్నాడు, నాకేదైనా అయిపోయి నేను ఏదైనా హాని కలగ చేసుకొని ఉంటే బాగుండు అని. శత్రువు కొన్నిసార్లు మన మీద కొన్ని దాడులు చేస్తూ ఉంటాడండి. ఆఫ్టెన్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ అవర్ ఓన్ మైండ్. మన మనసులోనే కొన్ని నిరాశకరమైన తలంపులు అపవాది పుట్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏలియా కూర్చొని బదరీ వృక్షం క్రింద అనుకుంటున్నాడు ఏమనంటే, యెజెబెలు రాని నన్ను నాశనం చేస్తానంటుంది. ప్రాబబ్లీ అదే జరుగుతుందేమో. ఆ యెజెబెలు రాని చేతిలో చనిపోవడం కంటే దేవుని చేతిలో నేను చనిపోతే మేలు కదా అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు, ఓకే ఏలియా, ఇప్పటి వరకు నువ్వు చేసిన చాలా ప్రార్థనలు నేను విన్నాను, ఆమెన్ అనలేదండి. దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే ఆమెన్ అనువాడంట. హల్లెలూయా. హీస్ ద గాడ్ హూ సేస్ ఆమెన్. నువ్వేనా అడిగితే ఆమెన్ అంటాడు. అలాగని తల తిక్కవన్నీ అడిగితే ఆయన ఆమెనని అనడు. ఏలియా చేసిన చాలా ప్రార్థనలకు దేవుడు ఆమెన్ అన్నాడు, కానీ ఇక్కడ మాత్రం ఆమెనని
అనలేదు. ఎందుకంటే గాడ్ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ ఎలైజాస్ లైఫ్. దేవునికి ఏలియా పట్ల ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. దేర్ ఇస్ అ లాట్ మోర్ టు డూ. ఏలియా ఇంకా చేయవలసిన సేవ ఉంది. నీవు కూడా ఎప్పుడైనా ఇక చాలే దేవా ఈ జీవితం, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వగానే కొంతమందికి అపవాదం వచ్చి అంటాడు, ఇంకెందుకు నీ లైఫ్, రిజల్ట్ ఏమొచ్చిందని అడిగితే ఏం చెప్తావు? మీ మమ్మీ డాడీ ఇప్పుడు తిడతారేమో, మీ ఫ్రెండ్స్ ఏమంటారు, నువ్వు ఈ క్లాస్లో ఉండిపోతావేమో, సప్లిమెంటరీ రాసినా కూడా క్లియర్ అవ్వదేమో, ఏమో 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 అని అనుమానాలు సృష్టించి ఇక ఎందుకులే దాని బదులు నువ్వు బ్రతకడం కంటే చావడం మేలు అని కొన్నిసార్లు అపవాది మనకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాడు. కానీ అపవాదికి చోటు ఇయ్యకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఆలోచనలకు మనం స్థలం ఇవ్వడానికి వీలు లేదు. సరే, ఏలియా ప్రార్థన చేయగానే దేవుడు ఏలియా ప్రార్థన అంగీకరించకుండా గాడ్ సెంట్ ఎన్ ఏంజల్. చూడండి ఆ మాట, దేవుడు ఒక దూతని పంపించాడు. 5వ వచనం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక్క దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. దేవుని దూత ఏలియా ప్రవక్తకు ఆహారము తీసుకొచ్చిందండి. హల్లెలూయా. గాడ్ ఫెడ్ హిస్ ప్రాఫెట్. దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను పోషిస్తూ ఉన్నాడు. ఈ అప్పాన్ని ఎవరు కాల్చారో, నిప్పుల మీద కాల్చబడిన అప్పమంట. దేవుడు తన దూతతో తన సేవకుని బలపరచడానికి పంపిస్తే భోంచేశాడు, మళ్ళీ పడుకున్నాడంటే ఏలియా. కొన్నిసార్లు చూడండి, మనకు మనసు బాగాలేకపోతే దుప్పటి గట్టిగా తన్ని పడుకుంటారు, అవును కదా? నాకు అసలు మనసు బాగాలేదు, ఈరోజు బెడ్కే అంకితం కదండి, ఈరోజు మంచానికే అతుక్కుపోతాను, ఎవ్వరు పిలిచినా లేవను, ఐ డోంట్ హ్యావ్ ద మోటివేషన్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అనుకుంటారు కొంతమంది. ఏలియా మళ్ళీ పడుకున్నాడండి, బికాజ్ హీ ఈస్ డిస్టర్బ్డ్. చాలా కృంగిపోయి ఉన్నాడు, చాలా నీరసిల్లిపోయి ఉన్నాడు. హీస్ టూ డిమోటివేటెడ్. ఈ ప్రాణం తీసేస్తే బాగుండు దేవుడు అనుకుంటున్నాడు. మళ్ళీ దేవుడు దేవదూతను పంపించారు. చూడండి 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. హల్లెలూయా. దేవుడు విసుక్కోలేదండి. ఏలియా ముసుగుదాన్ని పడుకుంటే ఏలియా ప్రార్థన అంగీకరించేద్దాంలే అనుకోలే. గాడ్ వాజ్ పేషెంట్ విత్ ఎలైజా. దేవుడు కూడా మనతో చాలా సహనంగా వ్యవహరిస్తాడు కదా. కొన్నిసార్లు ఒకసారి చెప్తే వినకపోతే మళ్ళీ మాట్లాడతాడు, అప్పుడు కూడా వినకపోతే మళ్ళీ మాట్లాడతాడు. యూ హ్యావ్ టు కరెక్ట్. నువ్వు రూట్ మార్చుకోవాలి బాబు, అమ్మ నువ్వు రూట్ మార్చుకోవాలని కొన్నిసార్లు దేవుడు మాటి మాటికి అదే చెప్తా ఉంటాడు. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దాట్? ఇప్పుడు ఏలియాకు దేవుడు తన దూతను పంపించి ఇచ్చిన ఆహారం తిన్నాడు, కానీ మళ్ళీ పడుకున్నాడు. దేవుడు మళ్ళీ దూతను పంపించాడు, మళ్ళీ ఆహారాన్ని పంపించాడు. ఇప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత ప్రయాణం చేయాలని అసలు ఇంట్రెస్టే లేదు, శక్తి లేదు, మనసు బాలేదు. ఇప్పుడు ఏలియా తీసుకున్న భోజనపు బలము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంట? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబునకు హీ ట్రావెల్డ్. అంటే ఏలియా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది, ఉందా లేదా? నీవు కూడా ఈ లోకంలో దేవుని చేత సృజించబడింది ఎందుకో తెలుసా? యు హ్యావ్ అ లాంగ్ వే టు గో ఫర్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. దేవుని కొరకు నువ్వు సంపాదించవలసిన ఆత్మలు చాలా ఉన్నాయి. దేవుని కొరకు సాక్షార్థంగా నీ జీవితంలో జరగవలసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క మంచితనాన్ని నీ జీవితంలో ఇంకా నీవు రుచి చూడవలసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో, ఇంకా అయిపోలేదు. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా నువ్వు లేవాలి. లేచాడు ఏలియా, బలాన్ని తెచ్చుకున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వెళ్ళాడు. ఇందాక నేను చెప్పాను, నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటండి? నూతన. దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా?
దేవుడు నూతన బలాన్ని ఏలియాకి ఇచ్చాడు. ఆ తర్వాత మనం చదివినట్లయితే ఏలియా తర్వాత దేవుని ప్రవక్తగా ఉండి దేవుని కార్యాలు జరిగించవలసిన వ్యక్తిగా ఎలీషాను సిద్ధపరచవలసిన బాధ్యత ఏలియా మీద ఉందండి. God wanted Elijah to prepare Elisha to continue the ministry. దేవుని పరిచర్య కొనసాగించడానికి దేవుని ఉద్దేశంలో ఎలీషాను పిలవాలి, ఎలీషాను సిద్ధపరచాలి. ఆ తర్వాతే ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుడు మనకు అప్పగించిన పనులు, బాధ్యతలు మనం అన్నీ కూడా పరిపూర్ణంగా నిర్వర్తించాలి. కొంతమందికి ఒక ప్రాబ్లం ఉంటుందంట, అదేంటంటే ప్రతి పని మొదలుపెట్టి సగం 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 చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందండి? ఒక పని మొదలు పెడతారు, ఇంకోటి ఏదో కనబడగానే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న పిల్లలకు ఉంటుంది కదా ఆ లక్షణం. సెల్ ఫోన్ స్క్రీన్ కనబడగానే ఇక్కడ ఏదో పట్టుకుంటే పడేస్తారండి, పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. టీవీ ఆన్ చేయగానే, బికాస్ దే గెట్ డైవర్టెడ్ సో క్విక్లీ. చాలా ఈజీగా వాళ్ళు డైవర్ట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది కూడా వారి జీవితాల్లో ఎలా ఉంటారంటే, దేవుడు వారితో ఒక పని అప్ప చెప్తారు, యు మస్ట్ డూ దిస్ అని దేవుడు చెప్పగానే మొదలైతే పెడతారు, కానీ సడన్లీ వాళ్ళు డైవర్ట్ అయిపోతారు, మర్చిపోతారు. దేవుడు అప్పగించిన పనులు, బాధ్యతలు మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. కానీ ఇక్కడ ఏలియాకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతను ఏలియా నిర్వర్తించాకే దేవుని రాజ్యానికి ఏలియా వెళ్ళారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అసలు ఏలియా కొరకు దేవుడు మరణం అనేది పెట్టలేదండి. బైబిల్ గ్రంథంలో దేర్ ఆర్ ఓన్లీ 2 people who did not taste death. బైబిల్లో మరణాన్ని రుచి చూడని వ్యక్తులు 2 ఉన్నారు. డెఫినెట్లీ ఎక్సెప్షన్స్. అలానే అందరికీ ఎక్సెప్షన్స్ జరగాలని మీరు కూడా ప్రార్థనాంశంగా పెట్టుకోవద్దు. నేను కూడా హనోకలా నడుచుకుంటా పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ గాడ్ విల్ ఆన్సర్ దట్ ప్రేయర్ కదండి. లేకపోతే పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినట్టు, నేను పరీక్షకి వెళ్ళినప్పుడు ఎర్త్క్వేక్ వచ్చి నా పరీక్ష క్యాన్సిల్ అయ్యి నేను ఇంటికి వెళ్ళాలి, ఇలాంటి ప్రేయర్ చేస్తే దేవుడు, ఐ డోంట్ థింక్. బట్ డెఫినెట్లీ దేవుడు కొన్ని అద్భుత కార్యాలు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో హీ డస్ దెమ్. బట్ అట్లని ప్రతిరోజు వర్షం పడిపోవాలి, లేకపోతే ప్రతిరోజు ఎండ రాకూడదు, ఇలాంటివన్నీ కోరుకుంటే మాత్రం జరిగేవి కాదు. బికాస్ గాడ్ doesn't violate the laws of nature always, but sometimes he definitely does to answer his people's prayers. సరే, ఏలియా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రణాళిక ఏంటంటే, మరణము చూడకుండా ఆయన పరలోక రాజ్యానికి కొనిపోబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. బైబిల్లో 2 ఉన్నారు కదా ఆ వ్యక్తులు. ఒకటేమో ఆదికాండంలో మనకు కనబడే వ్యక్తి హనోకు, రెండవదిగా ఏలియా. చూడండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణము ఆయను. హల్లెలూయా. అసలు ఏలియా సిలబస్లోనే లేనిది ఏలియా ఎగ్జామ్ రాసేద్దాం అనుకున్నాడండి, అంతే కదా. కొన్ని ఎక్స్పీరియన్సెస్ గుండా మనం వెళ్ళొద్దు అని దేవుడు అనుకుంటే మనం అనుకుంటాం అంత అయిపోయిందేమో, ఇంకా ఇది కూడా అయిపోతే బాగుండు అనుకుంటాం. నో, మనుషులు ఒకవేళ కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నీ జీవితంలో వీళ్ళకి ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, మేబీ దిస్ విల్ హ్యాపెన్. ఆర్ కొంతమంది మన కీడును కోరుకునే వాళ్ళు ఉంటారు, మన పతనాన్ని కోరుకునే వారు ఉంటారు, మనం పడిపోతే చూసి ఆనందించాలని ఆశపడేవారు ఉంటారు. అయితే మనుషుల మాటలు మన జీవితంలో నెరవేరవు, దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. ప్రొవైడెడ్ ఎప్పుడంటే దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవునికి విధేయత చూపించి ఆయన చేతులలో దీన మనసు కలిగి మనము ఒదిగినప్పుడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నా ఎలా బ్రతికేసినా సరే దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తాడు. నో, వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన సంకల్పాలు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి. సో ఏలియా జీవితంలో శక్తికి మించిన ప్రయాణము చేయడానికి దేవుడు ఏలియాకి ఏమిచ్చాడండి? బలాన్ని ఇచ్చాడు. 2వ వ్యక్తి దగ్గరకు వస్తున్నాను చూడండి. 2వ వ్యక్తి మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ద పర్సన్ హూ ఎక్స్పీరియన్స్ ద గ్రేటెస్ట్ లాస్, గ్రేటెస్ట్ పెయిన్, గ్రేటెస్ట్ సఫరింగ్. గొప్ప వేదన, గొప్ప బాధ, గొప్ప నష్టము అంటూ ఎవరైనా పొందుకున్నారంటే ఎవరండి అది? యోబు భక్తుడు. చూడండి యోబు గ్రంథము 1వ అధ్యాయము
యోబు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లు అనేను. ఆ ముందే యోబు జీవితంలో ఉన్న ఆస్తంతా నష్టపోయాడండి. ఇది ఎలా అంటే, స్టాక్ మార్కెట్లో కొంతమంది అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, డబ్బులు పెడతారు, మొత్తం జీరో అయిపోయింది, జీరో. అప్పటి వరకు ప్రాపర్టీ, అప్పటి వరకు ఆయనకున్న అసెట్స్ చాలా ఉన్నాయి, సడన్గా ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. కోడి పందాల్లో డబ్బులు పెడుతున్నారు కదా చాలామంది, అవునా కాదా? కోడి పందాల్లో డబ్బులు పెట్టి మొత్తం సున్నా అయిపోయి ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా వస్తారండి? చాలా దిగాలుగా, చాలా బాధగా వస్తారు. యోబు యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకున్న వ్యక్తి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని. అయితే ఇన్ అ సింగిల్ డే హీ లాస్ట్ ఎవ్రీథింగ్. పోతే పోన్లే, ఈ ఎడ్లు లేకపోతే ఒంటెలు, ఈ సంపద పోతే పోనీలే, అట్లీస్ట్ మేము ఉన్నాం కదా కుటుంబం అని సంతోషంగా ధైర్యంగా ఉంటే ఇంత లోపల ఒక వర్తమానం వచ్చింది. ఏమని? 3 కుమార్తెలు 7 కుమారులు ఒకటే రోజు చనిపోయారు. ఆల్ ద చిల్డ్రన్ డైడ్ ఆన్ ద సేమ్ డే. ఏ తల్లిదండ్రికైనా ఇది తట్టుకోలేని, 10 మంది పిల్లల్లో ఒక్కరు చనిపోయినా తట్టుకోలేరు. అట్లాంటిది 10 మంది పిల్లలు ఒకటే రోజు చనిపోతే యోబు తట్టుకోలేకపోయాడండి. యోబు బట్టలు చింపుకొని సాష్టాంగపడి ఏం చేస్తున్నాడు చూడండి. దెర్ ఆర్ 3 థింగ్స్ దట్ జోబ్ డెడ్. యోబు తనకొచ్చిన శ్రమలో 3 విషయాలు చేశాడు. మొట్టమొదటి అంశం ఏంటంటే 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఇది ప్రైజ్ పాయింటా, లేకపోతే వాట్ ఈస్ దిస్? వాట్ ఎవర్ జోబ్ వాజ్ గోయింగ్ త్రూ వాజ్ డెఫినెట్లీ నాట్ అ ప్రైజ్ పాయింట్. కుటుంబాన్ని, బిడ్డలందరినీ కోల్పోయిన తర్వాత అది స్తుతించడానికి అంశమా? అంత భయంకరమైన శ్రమలో దేవుని యాక్చువల్గా అయితే ఇంకొకళ్ళ ఇంటే కర్స్ చేసేవారు, దేవుని శపించేవారు. దేవా నువ్వు ఉన్నావా అసలు అని మాట్లాడేవారేమో. దేవా నువ్వు మంచోడు అంటారు, నువ్వు ఎందుకయ్యా ఇలా చేసావని అనుండాలి. విశ్వాసాన్ని కోల్పోయి ఉండాలి. కానీ యోబు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే, గొప్ప శ్రమ వస్తే దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఉద్యోగం వచ్చినప్పుడు స్తుతిస్తాము, ఉద్యోగం పోయినప్పుడు ఎవరైనా స్తుతిస్తారా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్తుతిస్తాం, ఆరోగ్యం లేనప్పుడు స్తుతించగలమా? మనం అనుకున్న ఆపర్చునిటీస్, మనం అనుకున్న డోర్స్ మన కొరకు ఓపెన్ అయినప్పుడు వి సే హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటాం. కానీ మనం అనుకున్న ఆపర్చునిటీస్ చేతికి అందొచ్చినట్లు వచ్చి ఒక్కసారిగా చేతిలో ఉండి జారిపోతే స్తుతించగలమా? యోబు ఎందుకు నిజమైన భక్తుడు అంటే, యోబు పేరు మీద బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకాన్ని దేవుడు ఎందుకు రాయించారంటే, యోబు యొక్క విశ్వాసము చెరగని స్థిరమైన విశ్వాసం అండి. హల్లెలూయా. సో యోబు శ్రమలో దేవుని స్తుతించాడు. వాట్ ఎల్స్? చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో, యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుండి, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగమా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. ట్రూలీ అ సెయింట్, నిజంగా భక్తుడండి యోబు. ఎందుకంటే నోటి మాటలతో ఆయన ఏ పాపము, శరీరంతో పాపం చేయకుండా ఉండడం ఈజీ ఏమో, చూపులతో పాపం చేయకుండా ఉండడం కష్టం.
శరీరంతో పాపం చేయకుండా ఉండడం ఈజీ ఏమో, మాటలతో పాపం చేయకుండా ఉండడం కష్టం. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, నాలుక ఒక విషం అంట, నాలుక ఒక అగ్ని అంట. ఒక వ్యక్తి తన నాలుకను సాధు చేసుకుంటే తన దేహం అంతటిని సాధు చేసుకున్నట్లే అంట. ఇఫ్ యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్, దెన్ యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ ఎంటైర్ బాడీ అన్నాడు యాకోబు భక్తుడు. ఎస్, ఇంత శ్రమలో, ఇంత పెయిన్, ఇంత స్ట్రగుల్, పిల్లలు చనిపోయారులే, పోని నేను నా భార్య ఉన్నాం అనుకుంటే, యోబుకు కూడా భయంకరమైన వ్యాధి వచ్చింది. ఎంతకాలమో ఉంటాడో తెలియదండి. ఒక్కసారిగా దేవుడు తనని విడిచిపెట్టాడేమో అన్నట్లు అనిపిస్తుంది, అవునా కదా? కొన్నిసార్లు మనకి శ్రమ రాగానే వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిడ్ గాడ్ లీవ్ మీ? దేవుడు నన్ను విడిచిపెట్టాడా? డిడ్ గాడ్ డెజర్ట్ మీ? ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు? నేను ఇంతగా దేవుని ప్రేమిస్తున్నానే, నేను ఇంతగా దేవుని మీద ఆధారపడుతున్నానే అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది. యోబుకి ఇంత కూడా రాలేదండి. యోబు అంటున్నాడు, దేవుని నుండి మనం మేలే పొందుకోవాలా, కీడు అనుభవింప తగమా? ద వే హీ రెస్పాండెడ్ టు సఫరింగ్ ఇస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. శ్రమలో యోబు స్పందించిన విధానం చాలా ఆశ్చర్యం. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, మంచిగా చెప్తేనే తీసుకుంటారు, కొంచెం కఠినంగా చెప్తే తీసుకోవట్లే. పిల్లలు కూడా అంతే, అవునా కదా? అమ్మ, ప్రేమించే అమ్మ మంచిగా మాట్లాడితే, మంచిగా చేస్తే ఓకే, ఏదైనా తప్పు చేస్తే దండిస్తే ఇంటి నుండి వెళ్ళిపోయే కుర్రోళ్ళు ఉన్నారా లేదా? వాడిని ఏమనాలండి? బుద్ధి తక్కువడు అనాలి, అవునా కదా? అమ్మరా, నిన్ను కన్న తల్లి, నిన్ను ప్రేమిస్తున్న తల్లి, షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు కరెక్ట్ యూ అండ్ రెక్టిఫై యూ. నిన్ను సరిచేయడానికి ఆమెకు సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి. అమ్మ చేత్తో పెడుతుంది, అమ్మ చేత్తో కొడుతుంది. నువ్వు కొడుకు అయితే నువ్వు 2 రిసీవ్ చేసుకోవాలి. కానీ చేసుకోవట్లే చాలామంది. ఇంటి నుండి వెళ్ళిపోతున్నారండి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో, తాగుబోతూ గ్యాంగులతో, ముఠాలతో కలిసిపోయి, మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టాడు, తిడితే నేను తీసుకోను, ఓన్లీ మెచ్చుకుంటేనే తీసుకుంటా, యాజ్ ఇఫ్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్. వెళ్ళిపోతున్న వారు ఉన్నారు యవనస్తులు. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు గద్దిస్తాడు కూడాను. దేవుని ఆశీర్వాదాన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటామో, కొన్నిసార్లు దేవుడు గద్దించినప్పుడు కూడా వీ మస్ట్ రిసీవ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. హల్లెలూయా! అదండి భక్తి అంటే, అది నాణ్యమైన విశ్వాసం అంటే. అంతేగాని ప్రతిదానికి రెసిస్ట్ చేస్తూ, ప్రతిదానికి ఎదిరిస్తూ ఉంటే అది కాదు నీ భక్తి. నిజమైన భక్తి అది కానే కాదు. యోబు అంటున్నాడు, మేలే పొందుకోవాలా, కీడు అనుభవించడానికి మనము తగమా? ఏం పర్వాలేదు. తన నోటి మాటలలో ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా. చూడండి, కొన్నిసార్లు మనకి కొన్ని ఐడియాలు లేకపోయినా పక్కన వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు, అవునా కదా? ఈరోజు ఒక చెల్లెమ్మ నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చింది. మంచిగా ఉంది దేవుళ్ళో, సడన్గా మొత్తం దేవుళ్ళలోంచి దూరంగా వెళ్ళిపోయిందంట. ఐ ఆస్క్డ్ హర్, హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న, నీ స్నేహితురాండ్రు ఎవరమ్మా? అక్క, నా ఫ్రెండ్సే నన్ను దేవునికి దూరము చేశారు. నేను ఒకటే చెప్పాను, దేవునికి నిన్ను దూరం చేస్తున్న స్నేహితురాండ్రు, హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ లైఫ్, వెంటనే కట్ చేయి వాళ్ళతో. లేకపోతే వాళ్ళు నీకు మామూలు నష్టం కాదు కలుగజేసేది. కొంతమంది చూడండి, మనకు ఆస్తి నష్టం కలుగజేస్తారు, అవునా కదా? కొంతమంది బిజినెస్లో మనల్ని మోసం చేసి ఆస్తి నష్టం కలుగజేస్తారు. కొంతమంది ఏమో మన పేరుని నష్టపరుస్తారు కదా. సమ్ పీపుల్ ట్రై టు డ్యామేజ్ అవర్ ఐడెంటిటీ అండ్ రెప్యుటేషన్, అది కూడా కొంతవరకు. ఇక కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేస్తారు స్నేహితులు. వాడు తాగింది అలాగ పక్కనోడి లివరు, కిడ్నీలు అవి కూడా పాడవ్వాలని వాడికి కూడా తాగిస్తూ ఉంటాడు. సో ఆరోగ్యాన్ని పాడు చేసే స్నేహితులు కొంతమంది, మంచి పేరుని పాడు చేసే స్నేహితులు కొంతమంది, ఆ తర్వాత మనకున్న మంచి అలవాట్లను చెడగొట్టే వాళ్ళు కొంతమంది. కానీ అందరికంటే డేంజరస్ కేటగిరీ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే పరలోకాన్ని మిస్ అయ్యేలా చేస్తారు కొంతమంది స్నేహితులు. వాళ్ళు బహు డేంజరస్ అండి. అర్థమవుతుందా? నువ్వు ఎవరితోనో స్నేహం చేయి, ఆధ్యాత్మికంగా నిన్ను ఎవరు దేవునికి దూరం చేస్తున్నారో వాళ్ళు దూరం పెట్టే, అంతే. దేవునికి విరోధంగా నీకు భావాలను, నీ మనోభావాలను ఎవరు రెచ్చగొడుతున్నారో, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని సేవకులకు విధేయత చూపించకుండా నేను ఎవరు రెచ్చగొడుతున్నారో వాళ్ళని మాత్రం ఎంటర్టైన్ చేయొద్దు. కొంతమంది ఉంటారండి లోకంలో మోసపూరితమైన అనుభవాలతో నింపబడి దేవునిలో కొంచెం ఎదుగుతూ చక్కగా సాత్వికముతో సాగిపోతున్న వారిని వీళ్ళు వచ్చి వెనకాల పుష్ చేస్తూ ఉంటారు. ఎందుకు వెళ్ళాలి నువ్వు మందిరానికి?
ఎందుకు ఇవ్వాలి దేవునికి నీ భాగము? దేవుని సన్నిధిలో నువ్వు సమయం ఎందుకు గడపాలి? ఇది కాదు, అది కాదు, ఆ ఫిలాసఫీ చూడు, ఇది చూడు, అది చూడు అని కొత్త కొత్త అలవాట్లు చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆఖరికి పరలోకమే మిస్ అయిపోయేలా చేస్తారనమాట. వెరీ డేంజరస్ పీపుల్. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ డే నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను. అమ్మాయి చాలా బాగా చదువుతుంది, మేమిద్దరం కూడా క్లాస్లో టాపర్స్. నా పక్కన వచ్చి కూర్చుంది. తను అనింది, నాకు నువ్వు చాలా నచ్చావు, ఐ వాంట్ బీ యువర్ ఫ్రెండ్ అనింది. నేను అన్నాను, దట్స్ ఫైన్, వీ కెన్ బీ ఫ్రెండ్స్ అన్నాను. సరే, హాస్టల్లో ఉన్నా కదా, ఫస్ట్ టైం ఇంటి నుంచి విడిచిపెట్టి వెళ్ళాను. చాలా హోమ్సిక్ ఉన్నా, ఫోన్లో ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అనుకున్నా. సరే, మాట్లాడుతూ ఉండగా నేను చెప్పాను పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని, నాకు యేసయ్య అంటే చాలా ప్రేమ, నేను దేవుని బిడ్డని అని చెప్పగానే వెంటనే అనింది, నాకు జీసస్ అంటే ఇష్టం ఉండదే అని చెప్పింది. నాకు యేసుప్రభు అంటే వెంటనే నేను చెప్పాను, ఐఎమ్ సో సారీ, నీకు నా యేసయ్య ఇష్టం లేకపోతే ఐ కాంట్ బీ యువర్ ఫ్రెండ్. నీకు నా యేసయ్య అంటే ఒకవేళ హేట్రెడ్ ఉంటే, నీకు నా మీద ప్రేమ ఉన్నా కూడా ఐ కాంట్ కంటిన్యూ దిస్ ఫ్రెండ్షిప్, ఐ కాంట్ బీ యువర్ ఫ్రెండ్ చెప్పేశానండి. ఆ తర్వాత 2 years ఎదురుగా వచ్చినా పట్టించుకోం, చూడదు నన్ను అంతే. షీ నెవర్ స్పోక్ టు మీ ఆఫ్టర్ దాట్. ఎప్పుడు కూడా నాతో మాట్లాడలేదు. నేను ఏం చేసినా దానికి పోటీగా ఏదో ఒకటి చేస్తూ ఉండేది. దట్స్ ఫైన్. నా దేవుని ప్రేమించే వాళ్ళే నా స్నేహితులు. హల్లెలూయా. అది అనుకోవాలి, ప్రతి యవన బిడ్డ అనుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. ఐ విల్ బీ ఫ్రెండ్స్ విత్ ఓన్లీ దోస్ హూ యాక్సెప్ట్ మై ఫెయిత్ ఆర్ అట్లీస్ట్ హూ రెస్పెక్ట్ మై ఫెయిత్. మన ఫెయిత్లోకి ఒకవేళ వాళ్ళు రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దోస్ హూ రెస్పెక్ట్ అవర్ ఫెయిత్. నీ దేవుడు అంటే నాకు గౌరవం, ఐ విల్ రెస్పెక్ట్ యువర్ ఫెయిత్, యువర్ బిలీవ్స్, యువర్ ఒపీనియన్స్ అనే వాళ్ళు ఉంటారు కదండి. బీ ఫ్రెండ్స్ విత్ దెమ్. వాళ్ళతో స్నేహం చేయండి తప్ప యేసయ్యని అవమానపరుస్తూ మాట్లాడేవారు, యేసయ్యని కించపరుస్తూ మాట్లాడేవారు, యేసయ్య అంటే అసహించుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు అక్కర్లేదండి. అలాంటి వాళ్ళు నీ స్నేహితులుగా ఉండకపోయినా పర్వాలేదు. నువ్వు ఒక్కదానివే కూర్చున్న కాలేజ్లో ఏమీ పర్వాలేదు, యేసయ్యే మన బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. ఇప్పుడు యోబుకి భార్య ఉంది, బట్ షీ ఈజ్ సో వీక్ ఇన్ హర్ ఫెయిత్. యోబు కుటుంబమే, యోబు భక్తి మాత్రం అంటుకోలేదు ఆమెకి కదండి. అన్ఫార్చునేట్ థింగ్, చాలాసార్లు భార్యకి భర్త ఆస్తి మాత్రం రావాలి కానీ భర్త విశ్వాసం మాత్రం అంటించుకోరు కొంతమంది. చెడ్డ విషయాలు త్వరగా అంటించుకుంటారు కానీ మంచి విషయాలు త్వరగా అంటించుకోరు. యోబు భార్య వీక్ అయిపోయింది ఫెయిత్లో. ప్రాబ్లమ్స్ రాగానే కొలాప్స్డ్, ఫెయిత్ అంతా కొలాప్స్డ్. ఇప్పుడు భర్తని ఇన్స్పైర్ చేస్తుంది. ఏమన్నా తెలుసా? దేవుని దూషించయ్యా, నీకు కావాలంటే నువ్వు దూషించుకో, నన్ను ఎందుకు ఇన్స్పైర్ చేస్తున్నావు? అవునా? కొంతమంది ఉంటారండి పక్క నుండి, అది చేయి, నువ్వు ఇది చేయి, వీళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉండి నీ జీవితాన్ని నాశనం చేసి పడేస్తూ ఉంటారు. డోంట్ లిసన్ టు ఎవ్రీ అడ్వైస్. ప్రతి అడ్వైజ్ తీసుకోవద్దు, ప్రతి అడ్వైజ్ వినొద్దు కూడా. ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తుంటే జస్ట్ టెల్ దెమ్ థ్యాంక్ యూ, ఐ డోంట్ నీడ్ ఇట్. ఏం పర్వాలేదు. లెర్న్ టు సే నో, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు రాంగ్ సజెషన్స్. తప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళకి చెప్పండి, మీ సలహాలు నాకు అక్కర్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినా, కజిన్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, కలీగ్స్ అయినా, డోంట్ టేక్ ఇట్. యోబు భార్యతో అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటమ్మా? దేవుని నుండి మనము మేలే అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగమా అంటున్నాడు. భార్య చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి యోబు. హల్లెలూయా. మనం చాలాసార్లు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్, పక్కోడోడు చెప్పగానే 2 సార్లు వినగానే 3వసారి అవునేమో అనుకొని వీళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు దేవుళ్ళో అంటే ఎంతమంది ప్రక్క నుండి నిన్ను తోయడానికి ప్రయత్నం చేసినా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. కొండని గాలి రాగానే ఇటు నుంచి అటు వెళ్ళిపోద్దండి. కొండ కదులుతుందా? కొండ చిన్న మూమెంట్ అన్న వస్తుందా? చిన్నగా ఇట్లా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుందా? కొండ అంటేనే అది స్థిరంగా ఉంటుంది. విశ్వాసంలో నీవెంత స్థిరంగా ఉండాలంటే, ఏ గాలి, ఏ శ్రమ అనే గాలి, ఏ తుఫాను నీ మీదకి వచ్చినా యు మస్ట్ స్టాండ్ స్ట్రాంగ్ యాజ్ ద మౌంటైన్. హల్లెలూయా. యోబు, he did not receive wrong advice. He was not influenced by the wrong words. తన భార్య యొక్క మాటల ద్వారా యోబు ప్రభావితము చెందలేదు. ఇంత శ్రమలో
జోబ్ మెయింటైన్ ద రైట్ పర్స్పెక్టివ్. శ్రమను గూర్చిన ఒక సరైన అభిప్రాయాన్ని, అవగాహనని కలిగి ఉన్నాడండి. కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వెంటనే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దేవుడిని అపార్థం చేసేసుకుంటారు. దేవుడు అంతేనండి, దేవుడు మాకేమీ చేయడండి, దేవుడు మాకు ఏమీ చేయలేదండి, దేవుడికి మా మీద కోపం వచ్చిందండి. ఇక కొంతమంది ఉంటారండి, దేవుని ఉనికిని కూడా ప్రశ్నించేస్తారు. అవునా కదా? దేవుడే ఉంటే మాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, దేవుడే ఉంటే ఈ శ్రమ ఎందుకు పంపించాడు అని దేవుని ఉనికిని కూడా ప్రశ్నిస్తారు కొంతమంది. అన్ని క్వశ్చన్స్కి దేవుడు ఆన్సర్ చేయరండి, తెలుసా? కొన్నిసార్లు మన మైండ్లో మనం పెద్ద క్వశ్చన్ బ్యాంక్ లాగా ఉంటాం. చూడండి, పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఒక టైంలో పిల్లలకి మాటలు వస్తున్నప్పుడు ఇదేంటి, ఇదేంటి, అదేంటి, అదేంటి అంటూ ఉంటారు. స్టార్టింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ముద్దుగా ఉంటుంది, మాట్లాడే వింటాం. ఇక ఒక టైం వచ్చేసరికి ప్రతిదీ అడుగుతూ ఉంటారు. ఇంకా కొంచెం ఆపు, నాకు ఇంకేం ఆలోచించుకోవడానికి స్కోప్ ఇవ్వట్లే, ఇదేంటి, అదేంటి, ఇదేంటి. కొంతమంది పిల్లలు ఉంటారు, అడిగిందే అడుగుతుంటారు. అవును కదా? కొన్నిసార్లు చిన్న పిల్లలు పెద్ద ప్రశ్నలు అడుగుతారు. అండ్ దెన్ యూ అండర్స్టాండ్ దట్ ఈవెన్ వెన్ యూ గివ్ అన్ ఆన్సర్ దే డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఫుల్లీ, ఆర్ వాళ్ళకున్న వయసుకి వాళ్ళు వేసిన ప్రశ్న వాళ్ళకి అంత అప్రోప్రియేట్ కాదు, ఆన్సర్ ఇవ్వడం మంచిది కాదు. ఒకవేళ మనం ఆన్సర్ ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదు అన్నప్పుడు మనకు ఆన్సర్ తెలిసినా మనం ఏం చేస్తామండి? క్వైట్గా ఉంటాం. అంటే మనకు ఆన్సర్ తెలియదనా? కాదు. మనకి మాటలు రావనా? కాదు. మనం చెప్పలేమనా? కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ అట్ ద మూమెంట్. కొన్నిసార్లు జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. సమ్టైమ్స్ వీ హ్యావ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్కు మనకి ఆన్సర్స్ దేవుడు మనకు రావు. వై? బట్ ప్రశ్న ఉన్నంత మాత్రాన దేవుడు చెడ్డవాడు కాబట్టి ఆయన మనకు ఆన్సర్ చెప్పట్లేదని కాదు. హీ హ్యాస్ సమ్ ప్లాన్. ఆయనకి ఏదో ఒక ప్రణాళిక ఉంది. కొన్ని మన జీవితంలో జరిగిన అంశాలకు వి విల్ అండర్స్టాండ్ మేబీ వెన్ వి గో టు హెవెన్. పరలోకానికి వెళ్ళాక మనకు అర్థమవుతుందేమో, బహుశా ఇందుకేనేమో దేవుడు ఇలా చేశాడు. కరోనా సమయంలో తమ ప్రియులను కోల్పోయిన చాలామంది జాన్ వెస్లీ గారి దగ్గరికి, మా దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగేవారు. వి డిడ్ంట్ హ్యావ్ ది ఆన్సర్. నా భర్తను దేవుడు ఎందుకు తీసుకున్నాడన్నా? అక్క, మా అమ్మ ఎందుకు చనిపోయింది? ఐ డిడ్ంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. చాలా, ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ క్వశ్చన్, very genuine question. The pain is real, the tears are real, the challenges are real, the questions are real. బట్ కొన్ని ప్రశ్నలకు మనకు ఆన్సరు లేదు. కానీ కొన్ని అయితే మనకు తెలుసు, దేవుడు ఆయన చిత్త ప్రకారం అన్నీ జరిగిస్తాడని. ఆయన ప్రణాళికలో వారిని ఆయన రాజ్యానికి చేర్చుకున్నాడు. దట్ వాస్ హిజ్ సావరెన్ విల్. ఆయన చిత్తం అది, ఆయనకి ఇష్టమైంది ఆయన పిలుచుకున్నాడు. యోబు కూడా అదే అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను. ఇప్పుడు మనకి ఒక ప్యాకెట్ నిండా చాక్లెట్లు ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీగా థ్యాంక్ యూ చెప్పి తీసుకున్నాం. 2 చాక్లెట్లు తినగానే మళ్ళీ ప్యాకెట్ తీసేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని తిట్టడం కరెక్టా కాదా? తిట్టచ్చా, తిట్టకూడదా? కానీ మనం అలాగే చేస్తాం కదా. దేవుడు మనకి మన లైఫ్లో కొంతమందిని పంపిస్తారు, లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. కొన్నిసార్లు వాళ్ళని ఫిజికల్గా మనం కోల్పోతాము. దేవుని రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఒక యాక్సిడెంట్ వల్ల, లేకపోతే ఒక వ్యాధి వలనో, ఒక సమ్ ప్రాబ్లం. ఇప్పుడు కొంతమందికి దేవుని మీద కోపం వస్తుందండి. పంపించింది ఎవరు? ఈ లోకంలోకి దేవుడే. మళ్ళీ ఆయన తీసుకుంటున్నాడు. బట్ ఇట్ హర్ట్స్, ఇట్ ఏక్స్. చాలా బాధ కలుగుతుంది, ప్రశ్న వస్తుంది. ఇప్పుడు యోబు భార్య, ఆమెలోకి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో మనకు తెలియదు, కానీ ఆమె ఒక రకమైన భక్తిహీనతలోకి వెళ్ళిపోయిందండి ఆ సమస్యల వలన. But Job did not let his wife's words influence him. He had rock solid faith. స్థిరమైన విశ్వాసాన్ని యోబు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? శ్రమలలో మనము స్పందించే విధానమే మన విశ్వాసం ఎంత గొప్పదో చూపిస్తుందండి. శ్రమలలో మనము స్పందించే విధానం, the way we respond to suffering actually shows how strong we are in our ఫెయిత్. ఇంకొక విషయం మీకు చూపించి ముందుకు వెళ్తాను. యోబు గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో, ఇది ఇంకా యోబు సఫరింగ్ అయితేనే ఉంది. యోబు జీవితంలో ఆ సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు యోబు పలికిన ఒక అమూల్యమైన మాట చూడండి.
యోబు గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. వాట్ ఈస్ జోబ్ స్పీకింగ్ అబౌట్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్? శ్రమలో, బాధలో, కష్టంలో ఏం మాట్లాడుతున్నాడు? నా విమోచకుడు అన్యాయస్తుడు అనట్లేదు, నా విమోచకుడు నన్ను మర్చిపోయాడు అనట్లేదు, నా విమోచకుడు నాకు చాలా దూరం అయిపోయాడు, విముఖుడు అయిపోయాడు అనట్లేదు. నా విమోచకుడు సజీవుడు. యోబు దేహంలో ఆల్రెడీ స్కిన్ డిజీజ్ వచ్చేసింది. మేబీ ఇట్ వాజ్ ఈటింగ్ హిస్ స్కిన్. ఈ రోజుల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదండి. అండ్ డాక్టర్స్ సే దట్ సమ్ ఆర్ సైకోసోమాటిక్ అంటారు. సైకోసోమాటిక్ అంటే మైండ్ మీద చాలా ప్రెషర్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు కొన్నిసార్లు స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయంట. ఆ మానసికంగా ఉన్న ఆ సమస్య నుండి విడుదల పొందితేనే కొన్నిసార్లు స్కిన్ కూడా హీల్ అవుతుందంట. లేకపోతే ఎన్ని ఆయింట్మెంట్స్ అప్లై చేసిన, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కొన్నిసార్లు వాటికి పరిష్కారం రాదు. ఇప్పుడు యోబు శరీరం అంతా కృషించిపోతూ ఉంది. యోబు అనుకోవచ్చు, నేను మరణానికి చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నాను, మేబీ ఐ విల్ డై. కొన్నిసార్లు నిరాశ రాగానే వచ్చే థాట్ డెత్ కదండి. చచ్చిపోతానేమో, ఏమన్నా అయిపోతుందేమో, అప్పగించేస్తూ ఉంటారు కదా. భార్యను పిలిచి ఇదిగో అదిగో ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను ఏం చెప్పట్లేదండి. యోబు అంటున్నాడు, ఐ నో దట్ మై రెడీమర్ లివ్స్. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. హీ స్పీకింగ్ వర్డ్స్ ఆఫ్ హోప్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డిస్పేర్. నిరాశ, అంధకారం ఉంది చుట్టూ. అసలు నెక్స్ట్ ఏంటో కూడా తెలియట్లేదు. పిల్లలందరూ చనిపోయారు, ఆస్తంతా పోయింది, దేహం నిండా వ్యాధి. ఏం మాట్లాడుతున్నాడు? ఐ నో దట్ మై రెడీమర్, నా విమోచకుడు సజీవుడు. లెట్ మీ టెల్ యూ సంథింగ్. నీ కష్టాలలో ఉండి నువ్వు బయటకు ఎప్పుడు పడతావో తెలుసా? నీ శ్రమలలో నిరీక్షణతో నువ్వు మాట్లాడగలిగినప్పుడు, విశ్వాసంతో. హల్లెలూయా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ జోబ్ డిడ్. యోబ్ చేసింది అదే అండి. దేహం నిండా వ్యాధి, మనసు నిండా కృంగుదల, ఎటు చూసినా ఏం లేదు, ఖాళీగా ఉంది ఇల్లంతా. ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా ఊరికెళ్తే ఇల్లు ఎలా ఉంటుందండి? ఖాళీ. 10 మంది ఖాళీ అయిపోయారు, మళ్ళీ వస్తారని కూడా లేదు. యూ కెన్ ఇమాజిన్ ద వాయిడ్ అండ్ ది ఎంప్టీనెస్ దట్ జోబ్ అండ్ హిస్ వైఫ్ ఆర్ గోయింగ్ త్రూ. అంత ఖాళీగా, శూన్యంగా ఉంది. భవిష్యత్తు శూన్యంగా ఉంది. భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్నగా కనబడుతుంది. యోబు అంటున్నాడు, ఐ నో దట్ మై రిడీమర్, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. సో యోబుకు దేవుడు శక్తి ఇచ్చాడా, ఇవ్వలేదా? దేనికి ఇచ్చాడు శక్తి? చెప్పాలి. శ్రమలో దేవుని కొరకు నిలబడడానికి, ఆశీర్వాదాల్లో నిలబడడానికి శక్తి అక్కర్లేదండి. ఒక ఆశీర్వాదం రాగానే బూస్ట్ డబ్బా అంతా తాగేసినంత, ఓ 10 ORSలు తాగినంత బలం వచ్చేస్తూ ఉంటుంది కదా, అవునా? ఫుల్ మోటివేషన్ వచ్చేస్తుంది. ఒక్క ఆశీర్వాదం రాగానే ప్రపంచం అంతా తిరిగేసి సాక్ష్యం చెప్పాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి కష్టం రాగానే మొత్తం నీరు కారిపోతాం కదా, మొత్తానికి నీరు సెల్లిపోతాం, టోటలీ డిమోటివేటెడ్. ఇంక నేను ఏం చెప్పనండి, ఇంక నేను ఏమి చేయనండి, ఇంకా ప్రార్థన చేయనండి, ఇంకా సేవలో వాడబడినండి, ఎందుకండి అంటాం కొన్నిసార్లు. జోబ్ రిసీవ్డ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్. హల్లెలూయా. శ్రమ మధ్యలో దేవుని శక్తిని పొందుకొని నిలబడ్డాడండి. చాలా స్ట్రైట్గా నిలబడ్డాడు. విశ్వాసంలో కొంచెం కూడా యోబు సన్నగిల్లలేదు. అందుకే మనందరికీ తెలుసు, యోబు గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చేసరికి యోబు పోగొట్టుకున్నదంతా దేవుడు 2 అంతలుగా ఇచ్చాడంట. హల్లెలూయా. హీ రిసీవ్డ్ అ డబుల్ ఫర్ హిస్ ట్రబుల్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ట్రబుల్, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ దట్ ట్రబుల్, యూ విల్ రిసీవ్ అ డబుల్ ఫర్ ద ట్రబుల్. డబుల్ ట్రబుల్ అని ఇష్టానుసారం ఉండి డబుల్ ఇచ్చే అంటే ఇవ్వడు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ ద ట్రబుల్. శ్రమలో నమ్మకంగా, శ్రమలో ఎదురు మాట్లాడద్దు, శ్రమలో దేవుని ప్రశ్నించొద్దు, శ్రమలో భక్తిని విడిచిపెట్టద్దు, శ్రమలో కృంగిపోవద్దు. నా విమోచకుడు సజీవుడు. నిరీక్షణతో మాట్లాడు, ధైర్యంతో మాట్లాడు, విశ్వాసంతో నిలబడు. లెట్ ద పీపుల్ అరౌండ్ యూ సీ దట్ యు ఆర్ అ మ్యాన్ అండ్ అ ఉమన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో జీవిస్తున్న వ్యక్తివని నీ చుట్టూ ఉన్న వారికి చూపించు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు 2 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. 3వ అంశం ఒక్కటి చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము
23 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలకి దెబ్బలు కొట్టేశారంటండి. పౌలు శీల ఇద్దరు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత నుంచి అపోస్తలులుగా సువార్త బాధ్యతను తీసుకొని దే స్టార్టెడ్ హీలింగ్ పీపుల్. దేవుడిచ్చిన శక్తితో వారు ఎవరిని ముట్టుకుంటే, యేసు నామములో ఎవరి మీద పలికితే వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఆ ముందే పుతోను అనే దయ్యం పట్టిన ఒక యవనస్తురాల్ని వాళ్ళు బాగు చేశారు. ఆమెలో ఉన్న దయ్యం పోయింది. ఆమెలో ఉన్న దయ్యాన్ని క్యాష్ చేసుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చాలా కోపం వచ్చింది పౌలు శీల మీద. మా వ్యాపారాన్ని వీళ్ళు వచ్చి దెబ్బతీశారని పౌలును శీలను బాగా చాలా దెబ్బలు కొట్టారంట. సో దేర్ బాడీ వాజ్ సోర్ విత్ పెయిన్. దేహమంతా దెబ్బలు, గాయాలు. చెరసాలలో పడేశారు. ఇప్పుడు చెరసాలలో పౌలు శీల ఏం చేస్తున్నారంటే దే వర్ ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా. ఎంత వింతండి. స్తుతి వస్తుందా? అసలు స్తుతి వస్తుందా? దేవుని శ్రమలో ఉన్నప్పుడు అసలు స్తుతించగలమా? కొంతమంది శ్రమలో ఉంటే మౌన పోరాటంలోకి వెళ్ళిపోతారు దేవుడితో కదండి. సైలెంట్ వార్. మాట్లాడనయ్యా, ప్రార్థనే చేయను, చర్చికి వెళ్తాను కానీ బ్లెస్ అక్క వర్షిప్ టీం పాడుకుంటారు, నేను మాత్రం పాడను, ఎందుకంటే నాకు బాలేదు పరిస్థితి కదండి. శ్రమలో నోరు తెరవరు. శ్రమలో నోరు తెరిచినా దేవుని మీద ఆయాసంగా మాట్లాడతారేమో. కానీ పౌలు శీల శ్రమలో చెరసాలలో కూర్చొని, చెరసాలలో ఎలా ఉంటుందండి? ఏసీ రూమ్లో ఎలా ఉంటుందా? ఏసీ రూమ్లో కంఫర్టబుల్గా మనం ఇప్పుడు చలికాలంలో చక్కగా దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు ఉంటుందండి? నో. మిడిల్ ఆఫ్ ద నైట్ ఒళ్ళంతా పచ్చిపుండులా ఉంది. ఎన్ని దోమలు ఉన్నాయో, ఎన్ని ఎలుకలు ఉన్నాయో చెరసాలలో. ఇప్పుడులాగా వెల్ మెయింటైన్డ్ ప్రిజన్స్ అని నేను అనుకోవట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితి. రేపు పొద్దున వీళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారో, ఏమి తీర్పు తీర్చి వీళ్ళ ప్రాణం తీస్తారో కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పాటలు పాడుతున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట. వాళ్ళు కీర్తనలు పాడుతుంటే ఎవరు వింటున్నారండి? ఖైదీలు వింటున్నారంట. హల్లెలూయా. అంటే చెరసాలలో వారు దే డిస్ప్లేడ్ దేర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. ఆర్ యూ డిస్ప్లేయింగ్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్? Do the people around you know that you are a Christian? అసలు నీతో ఉన్న వాళ్ళు నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్న వ్యక్తివని, నువ్వు యేసయ్యను ఆరాధించే వ్యక్తివని అసలు గుర్తించారా? ఎవరికైనా తెలుస్తుందా? తెలియట్లేదా? Tell the world that you are a child of God and behave like a child of God. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత ఉన్న 3 సంవత్సరాలలో I had to change so many apartments. ఎందుకు మారాల్సి వచ్చేదంటే అక్కడ కొన్ని రోజులకి వాళ్ళు ఒక అగ్రిమెంట్ లాగా సైన్ చేసుకుంటారు, లీజ్ అగ్రిమెంట్. ఆ లీజ్ అగ్రిమెంట్ అయిపోతే షిఫ్ట్ అయిపోవాలి. సో నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళతో ఐ మూడ్. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ అపార్ట్మెంట్లోకి మూవ్ అయ్యాను. వాళ్ళ లీజ్ అయిపోయింది. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు మూవ్ టు అనదర్ అపార్ట్మెంట్. సో డిఫరెంట్ అపార్ట్మెంట్స్కు డిఫరెంట్ ఫ్రెండ్స్తో ఐ హ్యాడ్ టు లివ్. కానీ ఎప్పుడైనా ఇల్లు మారగానే పాత ఫ్రెండ్స్ అయినా కొత్త ఫ్రెండ్స్ అయినా ఫస్టే చెప్పేసేదాన్ని, నేను దేవుని బిడ్డని, నేను సినిమాలు చూడను, నేను మిడ్ నైట్ పార్టీలకి రాను, నేను ఇది చేయను అది చేయను అని ముందే చెప్పేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళు నన్ను అడగకుండా. అండ్ దెన్ వాళ్ళకి నేను చెప్పిన మాటలే నాకు ఒక సాక్ష్యంగా నిలబడతాయి. సో ఐ కెన్ స్టిక్ టు దోస్ థింగ్స్. ప్రతిసారి నేను అపార్ట్మెంట్ మూవ్ అవుతున్నప్పుడల్లా మా ఫ్రెండ్స్ అనేవారు, మళ్ళీ నీతోనే మేము రూమ్మేట్గా ఉంటే బాగుండని మేము అనుకుంటున్నాము అనేవారండి. బికాజ్ ఐ వాజ్ నెవర్ ఎ ట్రబుల్ టు మై ఫ్రెండ్స్. ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్. కొంతమందికి సువార్త చెప్పేదాన్ని, కొంతమందికి నా జీవితం ఒక సువార్తగా ఉండేది. ఏదేమైనప్పటికీ దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి ఆయన సహాయము చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేర్ ఎవర్ ఐ వెంట్ ఐ యూస్ టు టెల్ పీపుల్ ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ దేవుని బిడ్డని. నువ్వు చెప్పావా? ఎవరికైనా చెప్పావా? మా ఇంటి పేరు అదండి, మాకు పలానా వాళ్ళ బంధువులండి, మా నాన్న అదండి, మాకు ఇంత పేరు ఉందండి, మాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయండి, ఇవన్నీ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం.
బట్ హ్యావ్ యూ షేర్డ్ యువర్ ఐడెంటిటీ దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్ అరౌండ్ యూ? చెప్పావు ఎవరికైనా నువ్వు దేవుని బిడ్డవని? పౌలు శీల పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వింటున్నారంట. సో ఈ పాటల ద్వారానే సువార్త వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా. మంచి పాటలు నేర్చుకోవాలండి, మంచి పాటలు కంఠస్థం చేయాలా. ఉదయం లేవగానే పాటలు ఆన్ చేసుకోండి, పాటలు పెట్టుకొని వింటూ ఉండండి. మీ పాటలే మీ మనసును సిద్ధపరుస్తాయి. దినమంతటిలో ఆ ఆరాధనతో మీ దినాన్ని ప్రారంభించుకుంటే ఖచ్చితంగా దినమంతా ఆశీర్వాదకరంగా. ప్రతిదినం దైవజనులు జాన్ వెస్లీ గారు డైలీ ప్రామిస్ ప్రతిరోజు పెడుతున్నాము. మార్నింగ్ 5 o'clock 4 o'clockకి as soon as you wake up, start your day with the word of God. దేవుని వాక్యంతో ప్రారంభించండి. మీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఖైదీలు వింటున్నారంట. వింటున్న తర్వాత దేవుడు ఒక అద్భుతం చేశాడు. చూడండి 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. స్తుతించగానే బంధకాలు ఊడిపోయాయండి. హల్లెలూయా. అదే చెప్పాను కదా ఇందాక, ఎర్త్క్వేక్ వచ్చిందని. అలా అని మీరు పాటలు పాడిన ప్రతిసారి ఎర్త్క్వేక్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకే? ఎందుకంటే ఎర్త్క్వేక్ చాలాసార్లు చాలా డిజాస్ట్రస్గా ఉంటుంది. చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. సో చెరసాల పునాదులు అదిరిపోయాయంట. ఇట్ వాజ్ నాట్ అ కోఇన్సిడెన్స్. అనుకోకుండా యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా ఏదో జరిగిపోలేదు. దేవుడు పంపించాడు ఎర్త్క్వేక్ తన సేవకుల సంఖ్యలు తెంచడానికి, అక్కడ ఒక అద్భుత కార్యం చేయడానికి. హల్లెలూయా. దేవుడు మన కోసం సృష్టితో మాట్లాడతాడండి. దేవుడు మన కోసం అధికారులతో మాట్లాడతాడు. దేవుడు మన కొరకు పెద్దలతో మాట్లాడతాడు. గాడ్ విల్ వర్క్ ఫర్ అస్. గాడ్ విల్ స్పీక్ టు అథారిటీస్ అండ్ అఫీషియల్స్ ఫర్ అస్. మన పక్షంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు సృష్టిని ఆజ్ఞాపించాడు కొద్దిగా షేక్ అవ్వని. ఓకే ప్రభువా. భూమి అదిరింది. వెంటనే వారి సంఖ్యలు త్రెంచబడ్డాయి, సంఖ్యలు విడిపోయాయి. ఆ తర్వాత చెరసాల నాయకుడు భయపడిపోయాడు. అనుకున్నాడు ఇక ప్రిజనర్స్కి సంఖ్యలు ఊడిపోతే వాళ్ళు అసలు వెయిట్ చేస్తారా? వాళ్ళు అక్కడ ఉంటారా? వాళ్ళందరూ పారిపోతారు. ఇప్పుడు ప్రభుత్వం వారు నన్ను చంపేస్తారు అనుకొని భయపడిపోయి ఒక కత్తి తీసుకొని పొడుచుకోవాలనుకున్నాడంట చెరసాల నాయకుడు. అప్పుడు పౌలు గట్టిగా అన్నాడంట, నీకు నువ్వు హాని కలగజేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పాడంటండి. హల్లెలూయా. దేవుని ప్రజలకు కొన్నిసార్లు తప్పించుకోవాల్సిన అవకాశం వచ్చినా మనం దేవుని కొరకు ధైర్యంగానే నిలబడాలి. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, మోసం చేయడానికి ఛాన్స్ కూడా దేవుడే ఇచ్చాడు కదండి, మోసం చేసేస్తానండి. అవునా కదా? ఫేక్ సర్టిఫికేట్ పెట్టడానికి అవకాశం వచ్చిందండి, ఇంకెందుకు పెట్టకుండా ఉంటానండి. ముందు అబ్బాయి చూపించేస్తాడండి, నేనేం అడగట్లేదు, అందుకే చూసి రాసేస్తున్నానండి. కొంతమంది ఇలా చెప్తారు కదండి. నేను అనుకోలేదండి అలా అన్నీ కలిసి వచ్చేసేయి. అవునా కాదా? అక్కడ ఎవరో పర్సు పడిపోయిందండి, దేవుడు నా కొరకే అక్కడ పడేశాడేమో అనుకున్నానండి, అందుకనే తీసేసుకున్నానండి. ఒక అబ్బాయి ఉండేవాడండి, దొంగతనం చేసేసాడు. అబ్బాయిని అడిగాను, ఎందుకురా నువ్వు అలా చేసావంటే, దొరికిందక్క. ఏం దొరికింది? దొరుకుతుందా నీకు? డబ్బులు దొరుకుతాయా? దొరకగానే నువ్వేం చేయాలి? ఇంట్లో వాళ్ళకి తెచ్చి ఇవ్వాలి, మీ డబ్బులండి ఇవి అని. అవునా కదా? కొంతమంది ఇలా లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటారు. పౌలు శీల పారిపోలేదు సంఖ్యలు విడిపోగానే. వీఆర్ హియర్, డోంట్ వరీ. చెరసాల నాయకుడు షాక్ అయిపోయాడు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇట్లా ఎప్పుడు జరగలేదు. సంఖ్యలన్నీ విడిపోయాక కూడా వీళ్ళు ఇక్కడే ఉన్నారేంటి? అప్పుడు అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలని అనగానే అక్కడ జైల్లోనే పౌలు శీల సువార్త చెప్పేశారండి. హల్లెలూయా. సో వాళ్ళ లైఫే ఒక సాక్ష్యము అయిపోయింది. ఆ రాత్రికి రాత్రే ఆ చెరసాల నాయకుని కుటుంబము రక్షణ పొందింది. ఆ కుటుంబము రక్షణ పొందడానికి పౌలు శీల జైల్లోకి వెళ్ళడమే కారణమైంది. అవునా కదా? కొన్నిసార్లు మనల్ని కొన్ని రకాలైన పరిస్థితుల్లోకి దేవుడు పుష్ చేస్తాడు. యు నో వై? ఫర్ సమ్వన్స్ బెనిఫిట్. ఇంకెవరో దీవెన పొందడానికి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అలావు. వీళ్ళు చెరసాలలోకి వెళ్ళకపోయింటే చెరసాల నాయకునికి సువార్త చెప్పే అవకాశం వచ్చుండేది. నువ్వు అనుకోవచ్చు, దేవుడు ఈ జాబ్లో ఎందుకు పెట్టాడండి నన్ను? దేవుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను ఎందుకు పెట్టాడండి? ఈ ఊర్లో ఎందుకున్నామండి మేము? వీళ్ళు ఎందుకండి మా పక్కింటోళ్ళు? వాళ్ళకి సువార్త చెప్పాలని పెట్టాడు నిన్ను వాళ్ళ పక్కన. నీవు ఉన్న ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి ప్రభువుని తెలుసుకోవాలని పెట్టాడు నిన్ను అక్కడ. ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుండి ఎప్పుడు బయటపడతానా కాదు చూడాల్సింది, ఇక్కడ నేను ఎలా దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలనా అని ఆలోచించు. హల్లెలూయా.
పౌలు శీల చెరసాలను ఒక గ్రేట్ ఆపర్చునిటీగా వాళ్ళు వాడుకున్నారు. దేవుని సువార్త ప్రకటించడానికి, యేసయ్యను చూపించడానికి. ఎవ్రీ డే ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు షో క్రైస్ట్. అవునా కదండి? యేసయ్యను చూపించడానికి ప్రతిరోజు ఒక అవకాశమే. మనం వాడుకుంటున్నామా లేదా, ఇట్స్ అప్ టు అస్, మన ఇష్టం. కొంతమంది అన్ఇంటెన్షనల్ బ్రతికేస్తూ ఉంటారు. ఏదో క్యాలెండర్ దాటిపోతూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది, జస్ట్ వేస్టింగ్ టైం అండ్ లివింగ్ లైఫ్, అంతే, ఊరికే బ్రతికేస్తారు. పౌలు శీల ప్రతి అవకాశాన్ని దేవుని కొరకు వాడుకున్నారు. శ్రమలో వారు స్తుతించిన విధానమే అక్కడ అద్భుతము జరగడానికి, ఒక కుటుంబం రక్షణ పొందడానికి దోహదపడింది. హల్లెలూయా. పౌలుకు శీలకు స్తుతించడానికి ఎవరిచ్చారండి శక్తి? చెరసాలలో స్తుతించడానికి ఎవరిచ్చారు శక్తి? దేవుడు శక్తి ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరం అంతటిలో మనందరం అడుగుదాం, ప్రభువా నాకు శక్తి ఇవ్వయ్యా. హల్లెలూయా. We are trying to prepare you not for easy circumstances, but we are trying to prepare you to have people of tough faith. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో యేసయ్యని నమ్ముకుంటే హాయిగా స్మూత్గా హైవే ఎక్కినట్టు ఉంటుంది లైఫ్ అని చెప్పట్లేదండి. హైవే అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు డొక్కు రోడ్లో, మొత్తం బంపీ రోడ్లో మనం వెళ్తుంటే ఈ రోడ్డు నుంచి ఎప్పుడు హైవే ఎక్కుతామా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కొరకు కూడా వీఆర్ ప్రిపేరింగ్ యూ. ఎందుకు చెప్తున్నానంటే జీవితం అన్నిసార్లు మనం అనుకున్నట్లు ఉండదు. లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ ఆల్ ద టైమ్. నీ సాఫీగా ఉండే పరిస్థితుల్లోనూ దేవుని పట్టుకున్న దానికన్నా ఎక్కువగా నీ శ్రమలలోనూ ప్రభు కొరకు నిలబడితే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. మనకు శక్తిని, బలమును అనుగ్రహించేది దేవుడే. సో ఈ సంవత్సరం అంతట్లో అడుగుదాం, ప్రభా ఏలియాను నువ్వు ఎలా బలపరిచావో, యోబును ఎట్లా బలపరిచావో, పౌలు శీలను ఎట్లా బలపరిచావో, ఏ పరిస్థితి వచ్చినా నేను నిన్ను స్తుతిస్తా ప్రభా. ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసాన్ని చూపిస్తాను. ఐ విల్ డిస్ప్లే ఫెయిత్, నథింగ్ ఎల్స్. షుగర్ కేన్ మనకు తెలుసు కదండి, షుగర్ కేన్ జ్యూస్. షుగర్ కేన్ని ఒక క్రషర్లో పెడితే జ్యూస్ వస్తుంది. ఇప్పుడు షుగర్ కేన్కి క్రషర్లో ఉండి వెళ్తున్నప్పుడు నొప్పి రాదా అండి? వస్తుంది. అప్పుడు షుగర్ కేన్ నన్ను ఇంత గట్టిగా నొక్కుతున్నారా మెషిన్లో పెట్టి, మీకు బాగా చేదైన బిటర్గా జ్యూస్ ఇస్తానని షుగర్ కేన్ అనుకుంటుందండి? కాకరకాయ జ్యూస్ ఇస్తాను మీకు, నన్ను క్రష్ చేసి పడేస్తున్నారు అనుకుంటుందా? దాన్ని క్రష్ చేసినా అది మనకి ఏమిస్తుందండి? స్వీట్. ఎందుకు? నా లోపల అదే ఉంది కాబట్టి. మన లోపల విశ్వాసమే ఉంటే శ్రమలలో పరీక్షించబడినప్పుడు కూడా ఏమొస్తుంది బయటకి? విశ్వాసమే వస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము మా హృదయాలలో నీవే ఫలింప చేయమని కోరుతున్నాం ప్రభా. బలమైన స్థిరమైన విశ్వాసమును నీ ఎడల మేము కనుపరిచినట్లుగా మాకు సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో పౌలు శీల ఏ విధంగా చెరసాలలో నిన్ను స్తుతించారు ప్రభా, ఏ విధంగా యోబు భయంకరమైన శ్రమలో నా విమోచకుడు సజీవుడని నిరీక్షణతో కూడిన మాటలు పలికాడో, ఏ విధంగా ప్రభా ఏలియా ప్రవక్త శక్తికి మించిన ప్రయాణము నీవిచ్చిన శక్తిని పొందుకొని సాగిపోయాడో, మా జీవితాలలో కూడా నీ శక్తి, నీ బలమును మాకివ్వండి అయ్యా. ఇక్కడున్న ప్రతి యవన బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని నీ కృప ద్వారా బలపరచండి. నా కుమారుడా క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడవు కమ్మని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆధ్యాత్మికంగా ఎంతమంది బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఎంతమంది మానసికంగా బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి ప్రభా. ఎంతమంది శారీరకమైన అనారోగ్యములతో బలహీనులుగా ఉన్నారో వారిని మీరే ముట్టి స్వస్థపరచండి. ఎన్నో మాటలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. ప్రతి మాట మా హృదయంలో ఫలించినట్లు సహాయం చేయండి. తిరిగి నాయన నీ సన్నిధిలో ఈ విధంగా మేము కనిపించే పర్యంతము నీ కృపను, కాపుదలను మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ ప్రతి యవన బిడ్డను, ప్రతి యవన తమ్ముడిని, చెల్లెమ్మను నీ నామములో నీవే ఆశీర్వదించి జయ జీవితాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.